చిన్నపిల్లల్లో కంటి సమస్యలు వీలైనంత తక్కువ చేయడానికి పేరెంట్స్కి ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు? ఫస్ట్ పేరెంట్స్కి నేను ఇచ్చే మెయిన్ సలహా ఏంటంటే ఫోన్ చూడడం ఆపాలి. పిల్లలకి ఎటువంటి ఆహారాన్ని ప్రిఫర్ చేస్తారు మీరు? ఎప్పుడైనా సరే హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ నేను ప్రిఫర్ చేస్తాను సార్. ఎక్కువగా కుక్ చేసినవి, ఫ్రై చేసినవి, చాలా రోజుల నుంచి నిలవ ఉన్న ఫుడ్స్ మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. కొంతమందికి కళ్ళు ఎర్రగా ఉంటాయి సార్, కంటిన్యూగా 24 అవర్స్ ఎర్రగా ఉంటాయి. 24 అవర్స్ ఎర్రగా ఉంటాయి. ఒకటి, కొంతమంది కళ్ళల్లో పిగ్మెంటేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ పిగ్మెంటేషన్ వల్ల యాక్చువల్గా కళ్ళు ఎర్రగా లేకపోయినా కానీ కళ్ళు ఎర్రగా ఉన్నట్టు కనపడతాయి. డాక్టర్ వివేకానంద రెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఆయన స్వస్థలం. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన వివేకానంద రెడ్డి రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడలో పీజీ పూర్తి చేశారు. అదే కాలేజీలో పీజీ చేసిన డాక్టర్ సృజనను వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం దంపతులిద్దరూ ప్రఖ్యాత ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో 6 సంవత్సరాలు వైద్య సేవలు అందించారు. దాదాపు 30,000కు పైగా సర్జరీలు చేసిన డాక్టర్ వివేకానంద రెడ్డి తప్పనిసరి అయితేనే సర్జరీకి వెళ్ళాలి అంటారు. నమ్మకంతో వచ్చే పేషెంట్ల పట్ల తగినంత సమయాన్ని కేటాయించి వారి అనుమానాలను నివృత్తి చేయడమే నిజమైన డిగ్రీ అని చెప్పే డాక్టర్ వివేకానంద రెడ్డి సృజన దంపతులతో మా రాకీ మీడియా ఇంటర్వ్యూలో సాధారణ కంటి జబ్బుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. సాధారణంగా చిన్నపిల్లలకి హెడేక్ వచ్చిన వెంటనే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. యాక్చువల్లీ అది ఏంటంటే కరెక్ట్ ప్రాక్టీస్ అనే చెప్పాలండి. ఎందుకంటే పిల్లల్లో హెడ్ఏక్స్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సైట్ ఉండడం, అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉండడం. సో పిల్లలకి ఏంటంటే వాళ్ళకి సరిగ్గా కనిపించటం లేదు అనే విషయం తెలియదు అనమాట. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి. సో చాలాసార్లు వాళ్ళకి కనిపించకపోయినా కూడా అలానే మేనేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలు కామన్గా హెడ్ఏక్ తోటి ప్రెసెంట్ అవుతారు. అందుకని హెడ్ఏక్ వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఐ డాక్టర్ దగ్గర చూయించుకోవాలి. చిన్నపిల్లల్లో కంటి సమస్య ఉన్నట్టుగా పేరెంట్స్కి ఎప్పుడు అర్థం అవుతుంది? సో చిన్నపిల్లల్లో చూపు సరిగ్గా కనిపించట్లం లేదు అన్న అనుమానము సరిగ్గా గమనిస్తే పిల్లలు పుట్టిన తర్వాత 2-3 నెలలకే పేరెంట్స్కి వస్తుందండి. ఎందుకంటే 2 నెలల తర్వాత ఐసైట్ డెవలప్మెంట్ అనేది అందరి పిల్లలకి జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళు తల్లి మొహాన్ని చూసి నవ్వడం, రోజు వాళ్ళకి కేర్ ఇచ్చేవాళ్ళని అంటే రెగ్యులర్ కేర్ గివర్స్ని చూసి నవ్వడం లాంటి పనులు చేస్తుంటారు. ఎప్పుడైతే పిల్లలు తెలిసిన వాళ్ళని చూసి గుర్తుపట్టి నవ్వడం లేదో అప్పుడు మనం అనుమానించడం మొదలు పెట్టాలి, సరిగ్గా కనపడటం లేదా అనేది. సరిగ్గా కనపడకపోవటం, అసలు పూర్తిగా కనిపించకపోవటం అది. సో అది సరిగ్గా కనపడకపోవడం అనే అనాలి. పూర్తిగా కనిపించట్లేదు అన్న మాట మనం చెప్పాలంటే క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తేనే అవుతుంది. ఓకే. ఇంకొక థింగ్ ఏంటంటే కొంచెం పుట్టిన పిల్లల్లో మరీ పసిపిల్లల్లో అయితే ఇలా, అలా కాకుండా స్కూల్ ఏజ్ వచ్చే పిల్లల్లో ఏంటంటే పేరెంట్స్కి కనిపించే లెటర్స్ బోర్డ్స్ పిల్లలకి కనపడకపోయినా, లేకపోతే వాళ్ళు కావాలని దగ్గరికి వెళ్ళి టీవీ చూడాలని ట్రై చేస్తున్నా, ఆర్ అవుట్డోర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోయినా కూడా వాళ్ళకి చూపు సరిగా కనిపించట్లేదేమో అన్న అనుమానం మనకి రావాలి. ఇంకొక కామన్ థింగ్ ఏంటంటే స్టడీస్లో వెనకబడిపోవడం. అప్పటి వరకు బాగా బ్రిలియంట్గా చదివే పిల్లలు సైట్ డెవలప్ అయ్యాక అది తెలుసుకోలేక స్టడీస్లో వెనకబడిపోతారు. సో స్కూల్ టీచర్స్ కూడా దీనికి సైట్ ఉందా పిల్లలకి, వాళ్ళకి సరిగా కనిపించడం లేదా అనేది స్కూల్ టీచర్స్ కూడా చాలామంది గుర్తించి పేరెంట్స్కి చెప్తుంటారండి. సో అలా పిల్లలు ఈ లక్షణాలు ఉన్నాయి అని పేరెంట్స్ గుర్తించినప్పుడు ఖచ్చితంగా ఐ డాక్టర్ దగ్గరికి చెకప్కి తీసుకురావాలి. పిల్లలు కొంతమంది బుక్స్ని దగ్గరగా ఇలా చూస్తారు, అది కూడా ఒక రీజన్. దగ్గరగా చూడడం, ఏదైనా వస్తువును బాగా దగ్గరగా పెట్టుకొని చూడడం, అండ్ వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న వస్తువుల మీద మాత్రమే ఇంట్రెస్ట్ చూపించటం, ఇవన్నీ కూడా వాళ్ళకి విజన్ ప్రాబ్లం ఉంది అనే దానికి ఇండికేషన్స్ అనమాట. ఓకే. వెంటనే స్పెట్స్ ప్రిఫర్ చేస్తారు మీరు వాళ్ళకి? ఇప్పుడు పిల్లల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళకు ఒకవేళ సైట్ ఉంది అంటే వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా సరే గ్లాసెస్ ఇవ్వాల్సిందే. సో చాలామందిలో ఈ అపోహ ఉంటుందండి, చిన్నపిల్లల్లో గ్లాసెస్ పెట్టేసుకుంటే లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి, లేకపోతే చిన్నపిల్లల్లో గ్లాసెస్ పెట్టుకోకపోయినా దానంతట అదే వయసుతోటి తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా అపోహలు అండ్ కరెక్ట్ అయిన నమ్మకాలు కావన్నమాట. సో పిల్లల్లో సైట్ ఉంటే దానిని మనం ప్రాపర్గా కరెక్ట్ చేయడం ఎన్నో విధాలుగా చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ముందు వాళ్ళకి బాగా కనపడుతుంది. సెకండ్ థింగ్, వాళ్ళ రెటీనా లేజీగా అవ్వకుండా ఉంటుంది, అంటే వాళ్ళకి యాంబ్లోపియా లేజీ ఐ రాకుండా ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్,
గ్లాసెస్ చిన్న వయసులో పెట్టుకున్నంత మాత్రాన ఖచ్చితంగా పెద్దయ్యాక కూడా గ్లాసెస్ పెట్టుకోవాలని ఏమీ లేదు. ఓకే. చాలామంది పిల్లల్లో ఏంటంటే వాళ్ళ వయసు పెరిగే కొద్దికి వాళ్ళ సైట్లో కూడా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. కొంతమందిలో రిగ్రెషన్ అవుతుంది, కొంతమందిలో సైట్ చేంజ్ అవుతుంది. సో చిన్నపిల్లల్లో గ్లాసెస్ ఉంటే పెద్దవాళ్ళలో కూడా గ్లాసెస్ వచ్చేస్తాయి, అవి అలవాటు పడిపోతారు అన్న ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదు. చిన్నపిల్లకి సర్జరీ దాకా అవసరం ఉంటుంది కదా. సో చిన్న పిల్లలకు కూడా కంటి సమస్యలు వస్తాయి, వాటికి సర్జరీస్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే చిన్నపిల్లలకు కూడా. చిన్నపిల్లలకు కూడా. సో చిన్నపిల్లల్లో కూడా క్యాట్రాక్ట్ అంటే శుక్లాలు వస్తాయి, చిన్నపిల్లల్లో కూడా నీటి కాసులు వస్తాయి, చిన్నపిల్లలకు కూడా క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. వాటిని కంజెనిటల్ క్యాట్రాక్ట్స్ అంటాము. అలాగే చిన్నపిల్లల్లో కూడా నీటి కాసులు వస్తాయి, గ్లకోమాస్ వస్తాయి, వాటిని కంజెనిటల్ గ్లకోమాస్, జూవెనైల్ గ్లకోమాస్ అంటాము. అలాగే చిన్నపిల్లల్లో మెల్లకన్ను వస్తుంటుంది, కొంతమంది పిల్లల్లో లూటీ కూర్పు వస్తుంటుంది. సో చిన్న పిల్లల్లో కూడా పెద్దవాళ్ళలో ఎన్ని డిసీజెస్ ఉంటాయో అవన్నీ వస్తాయి. సర్జరీస్ అవసరం అయితే చేయాల్సిందే. చిన్న పిల్లలకి సర్జరీస్ ఏంటి అని అనుకోకూడదు. ఓకే. రీజన్ ఏంటి మేడం చిన్న పిల్లలకి ఇవన్నీ రావడానికి? అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అండి. అంటే జన్యుపరమైన లోపాలు, హెరిడిటరీ అంటే తల్లిదండ్రులకి లేదంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఉంటే వీళ్ళకి రావడం, ఇవి వన్ ఆఫ్ ద మెయిన్ కామన్ రీజన్స్ పిల్లల్లో ఐ డిసీజెస్కి. అండ్ పోషకాహార లోపం, డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ లోపం వల్ల పిల్లల్లో కెరటోమలేకియా వస్తుంది, దానివల్ల ఏంటంటే కంటి నల్లగుడ్డు పాడైపోతుంది. అలాగే విటమిన్ డి లోపం వల్ల మైనస్ పవర్ కూడా వస్తుంది. సో ఇలా పోషకాహార లోపం వల్ల కూడా పిల్లల్లో కంటి జబ్బులు అనేవి రావచ్చు. కొంతమంది నెల నిండకుండా పడతారు పిల్లలు, వాళ్ళకు కూడా కంటి సమస్య వచ్చే అవకాశం ఉందన్నారు. అవును సార్, నిజమే సార్. సో నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్ని చాలామందిని మనము ఇంక్యుబేటర్లో, ఐసీయూలో పెడతారు. ఆ ఐసీయూలో పెట్టినప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. దీని కారణంగా చిన్న పిల్లల్లో రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది డెవలప్ అవ్వచ్చు అనమాట. సో నెలలు నిండకుండా పుట్టిన పిల్లలందరినీ కూడా ఒక నెల వయసు వాళ్ళు అచీవ్ చేసే లోపల ఖచ్చితంగా ఐ డాక్టర్ దగ్గర చూపించాలి. యూజువల్గా పీడియాట్రిషియన్స్ అందరూ సజెస్ట్ చేస్తారు, చాలామంది పేరెంట్స్ కూడా ఫాలో అవుతారు. అలా ఖచ్చితంగా ఆర్ఓపి స్క్రీనింగ్ అంటాము, దానిని చేయించాల్సిందే. ఎందుకంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఆర్ఓపి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఒకవేళ ఆ డిసీజ్ ఉంటే వెంటనే ఐడెంటిఫై చేసి సరిగ్గా ట్రీట్ చెయ్యకపోతే పిల్లలు లైఫ్ లాంగ్ బ్లైండ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ డిసీజ్. సో నెల నిండకుండా పిల్లలు పుట్టారంటే ఖచ్చితంగా ఐ డాక్టర్ దగ్గర రావాల్సిందే, 100% రావాల్సిందే. ఓకే. లేకపోతే వాళ్ళని ఆర్ఓపిని ఎర్లీగా గుర్తించే అవకాశం మనం కోల్పోతామండి. ఆర్ఓపి ఎర్లీగా గుర్తించకపోతే లైఫ్ లాంగ్ కిడ్స్ బ్లైండ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో డాక్టర్ గారు పీడియాట్రిషియన్ ఐస్ చెకప్ చేయించాలి అంటే చేయించాల్సిందే, దాంట్లో ఏం కాంప్రమైజ్ చేసుకోకూడదు. అంటే పిల్లల పుట్టుకతో బ్లైండ్ ఉంటారా? ఉంటారు సార్. ఎలా ఐడెంటిఫై చేయాలి వాళ్ళని? సో యూజువల్గా డాక్టర్స్ ఐడెంటిఫై చేస్తారు. పుట్టుకతో బ్లైండ్ ఉండడానికి రీజన్స్ ఏంటంటే అసలు ఐ బాల్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, ఆర్ లేకపోతే ఐ లిడ్స్ పై రెప్ప కింద రెప్ప కరుసుకుపోయి పుట్టడం, ఇలాంటి అనామలీస్ అన్నీ యూజువల్గా స్కానింగ్ దశలోనే బయటపడతాయండి. లేకపోతే లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత అయినా పీడియాట్రిషియన్స్ వెంటనే చూసి ఐడెంటిఫై చేస్తారు. అవి కొంచెం రేర్ కేసెస్ బట్ ఉంటాయి. పుట్టుకతోనే బ్లైండ్, రెమెడీ లేదా దానికి? ఇంకా యూజువల్గా ఇట్లాగా ఐబాల్ ఫామ్ అవ్వకుండా పుట్టారనుకోండి, ఇంకా దానికి రెమెడీ ఏముండదు సార్. నేత్రదానం పేరుతో కార్నియా సేకరిస్తారు, వీళ్ళకి పనికిరాదు అది? వీళ్ళల్లో కార్నియా ప్రాబ్లం వల్ల బ్లైండ్నెస్ వస్తే కనుక అప్పుడు పనికి వస్తుందండి. సో కార్నియా ప్రాబ్లం వల్ల చూపు కనపడకపోయింది, కార్నియా మీద నల్లగుడ్డు మీద మచ్చలు వచ్చాయి, లేకపోతే నల్లగుడ్డు పాడైపోయింది, అలాంటప్పుడు నేత్రదానం వల్ల సేకరించిన కార్నియాని వీళ్ళకి అమర్చడం వల్ల మళ్ళీ మనము విజన్ అనేది రెస్టోర్ చేయించగలుగుతాము. పూర్తి బ్లైండ్ అయితే మాత్రం రెమెడీ లేదు, ఇంకా కనిపెట్టలేదండి, చూద్దాం ఫ్యూచర్లో ఏమైందో. ఇప్పుడు స్పెడ్స్ చిన్నపిల్లలకి కొంత వయసు వచ్చిన తర్వాత సర్జరీ చేయొచ్చు, స్పెడ్స్ పని లేదని చెప్తారు. కరెక్టే సార్, అది కూడా ఉంది సార్. 21 సంవత్సరాలు దాటిన తర్వాత అది కూడా ఏంటంటే వాళ్ళ సైట్ అనేది ఫ్లక్చువేషన్స్ ఏమీ లేకుండా స్టేబుల్గా ఉంటే అప్పుడు మనము లేసిక్, స్మైల్ ఇలాంటి ప్రొసీజర్స్ ద్వారా వాళ్ళకి గ్లాసెస్ లేకుండా ఉండేటట్టు చూడొచ్చు. అసలు చిన్నపిల్లల్లో కంటి సమస్యలు వీలైనంత తక్కువ చేయడానికి పేరెంట్స్కి ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు? ఫస్ట్ పేరెంట్స్కి నేను ఇచ్చే మెయిన్ సలహా ఏంటంటే ఫోన్ చూడడం ఆపాలి. ఫోన్ పిల్లలు అనేది పేరెంట్స్ని చూసే నేర్చుకుంటారు, పేరెంట్స్ చెప్పిన మాట విని ఎవరు నేర్చుకోరు. సో ఎప్పుడైతే
పిల్లలు ఫోన్కి బాగా అలవాటు పడతారో, దగ్గర నుంచి ఎక్కువ ఫోన్ చూడడం మొదలు పెడతారో, వాళ్ళల్లో స్క్రీన్ టైం ఎక్కువయ్యి మైనస్ పవర్ వస్తుందనేది సైంటిఫిక్గా ప్రూవెన్ ఫ్యాక్ట్ అండి. సో పిల్లలు ఎదుట ముందు మనం ఫోన్ చూడకూడదు, అండ్ అలాగే పిల్లల్ని ఫోన్ చూడడానికి ఎంకరేజ్ కూడా చేయొద్దు. ఆ ప్లేస్లో ఆడుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ, అవుట్డోర్ యాక్టివిటీని ప్రోత్సహించాలి. అలా చేయడం వల్ల ఐస్కి రెస్ట్ దొరుకుతుంది. సో ఈ మైనస్ పవర్ వైపు ఐస్ మూవ్ అవ్వవు, అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉండదు. సో ఇవి 2 పేరెంట్స్ అందరూ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నేను గమనించిన ఇంకొక విషయం ఏంటంటే, జంక్ ఫుడ్ తింటున్నారు. ఓకే. సో ఎప్పుడైతే వాళ్ళు జంక్ ఫుడ్ తోటి వాళ్ళ పొట్టను నింపుకుంటారో, వాళ్ళు సరైన పోషకాహారానికి నోచుకోరు. చాలా మిడిల్ క్లాస్ అని కాదు, అప్పర్ క్లాస్ అని కాదు, అందరు పిల్లలు జంక్ ఫుడ్ తింటున్నారు. బట్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ వాళ్ళు తింటలేదు. ఓకే. సో అలా తినకపోవడం వల్ల వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి. వాళ్ళకి శరీరం ఎదుగుదలకి కావాల్సిన అమైనో యాసిడ్స్ కానీ, ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఏమీ రావట్లేదు. హెల్దీ ఫుడ్ మొత్తం జంక్ ఫుడ్ తోటి రీప్లేస్ అవుతుంది. అది కూడా పేరెంట్స్ ఖచ్చితంగా ఖండించాలి. ఇప్పుడు పిల్లలు డయాబెటిక్ పేషెంట్లు కొంతమంది ఉంటున్నారు. ఇప్పుడు ఎస్ సార్, వాళ్ళు కూడా కంటి ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు. వస్తుంది సార్. పెద్దవాళ్ళల్లో డయాబెటీస్ వల్ల ఎలాంటి ఐ ప్రాబ్లమ్స్ వస్తాయో అవన్నీ పిల్లల్లో కూడా వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ వస్తుంది సార్. అలా టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలు ఖచ్చితంగా ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఐ చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళల్లో డయాబెటిక్ రెటినోపతి వస్తే అది ట్రీట్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ అయిపోతుంది. పిల్లలకి ఎటువంటి ఆహారాన్ని ప్రిఫర్ చేస్తారు మీరు? ఎప్పుడైనా సరే హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ నేను ప్రిఫర్ చేస్తాను సార్. ఎక్కువగా కుక్ చేసినవి, ఫ్రై చేసినవి, చాలా రోజుల నుంచి నిలవ ఉన్న ఫుడ్స్ మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అండ్ మనం తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఫైబర్ అన్నీ తగిన పాళల్లో ఉండాలి. థ్యాంక్ యూ మేడం. చిన్నపిల్లల కంటి సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. డాక్టర్ వివేకానంద రెడ్డి గారి గురితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. కండ్ల కలక అసలు ఎందుకు వస్తుంది సార్? కండ్ల కలక అనేది ఒక ఇన్ఫెక్షన్, అంటే అది ఒకరి నుంచి ఒకరికి సోకే ఇన్ఫెక్షన్. సో కొన్ని సీజన్స్లో కండ్ల కలక అనేది ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు మన సమ్మర్ నుంచి రైనీ సీజన్కి మారే టైంలో అదొక పీక్ సీజన్ అనమాట. జూలై మంత్, ఆగస్ట్ మంత్లో ఒక ఎపిసోడ్ వస్తుంది. ఈవెన్ వింటర్ నుంచి సమ్మర్కి మారే టైంలో కూడా కళ్ళ కలకలు అనేవి వస్తాయి. అంటే కండ్ల కలక ఆటోమేటిక్గా తగ్గుతుందా, ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిందేనా? సో యూజువల్గా సెల్ఫ్ రిజాల్వింగ్. కాకపోతే ఏంటంటే కొన్ని కేసెస్లో నల్లగుడ్డు కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాటిలో డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే. అండ్ కొంతమందికి కండ్ల కలక వచ్చినప్పుడు గుచ్చుకోవడం, బాధ అదంతా ఎక్కువ ఉంటుంది. సిమ్టమ్స్ తగ్గడానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సార్ కండ్ల కలక ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వస్తుందా? ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ర్యాపిడ్గా వ్యాప్తి చెందగలదు కండ్ల కలక. ఇందులో కండ్ల కలకలో కూడా వైరస్ వల్ల వచ్చే కండ్ల కలకలు ఉంటాయి, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఉంటాయి. వైరస్ వల్ల వచ్చేవి చాలా స్పీడ్గా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందుతాయి. ఇప్పుడు కండ్ల కలక పేషెంట్ ఉన్నారు, స్టూడెంట్ అయితే స్కూల్కి వెళ్ళాలన్నా వెళ్ళకూడదా? కండ్ల కలక పేషెంట్ స్టూడెంట్ అయితే, వాళ్ళు స్టూడెంట్స్ అంటే యూజువల్గా పిల్లలు కాబట్టి వాళ్ళు వెళ్ళకుండా ఇంట్లో ఉండడమే మంచిది. ఇతరులకు సోకకుండా ఉంటుంది. ఇతరులకి సోకకుండా ఉంటుంది. ఓకే. అండ్ ఈవెన్ పబ్లిక్ ప్లేసెస్లో పనిచేసేవాళ్ళు కూడా, అంటే ఇప్పుడు హోటల్స్లో పనిచేసేవాళ్ళు, లేదంటే హాస్పిటల్, హెల్త్ కేర్ సెక్టార్లో ఉండేవాళ్ళు, వీళ్ళు కూడా కండ్ల కలక వచ్చినప్పుడు అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి. కండ్ల కలక యాజిటీస్గా తగ్గుతుందా, ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందేనా? ఇందాక అడిగినప్పటికి కూడా మరొకసారి అవగాహన కోసం. కండ్ల కలక అనేది చాలామందిలో స్పాంటేనియస్గా తగ్గుతుంది, దానంత అదే తగ్గుతుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కండ్ల కలక వచ్చినప్పుడు కన్ను ఎర్రగా అవడమే కాకుండా నీరు కారడం, కన్ను గుచ్చుకోవడం సిమ్టమ్స్ ఉంటాయి. అవి తట్టుకోలేరు కాబట్టి ఎవరైనా డాక్టర్ని సంప్రదించడం మంచిది. అండ్ ఇంకొకటి, కండ్ల కలక సివియారిటీ అనేది తెలియదు. మేబీ అది కండ్ల కలక అని తెలిసి ఉండొచ్చు, పక్కన వాళ్ళకు ఉంది, వాళ్ళ నుంచి నాకు వచ్చింది అని. కానీ అది ఎంత సివియర్గా ఉందో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క మేనిఫెస్టేషన్ ఉంటుంది. నల్లగుడ్డు ఎఫెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ లేట్ అయితే చూపు కూడా తగ్గే ప్రమాదం ఉంది. డాక్టర్ని సంప్రదిస్తే బెటర్. అసలు బెటర్. కండ్ల కలక నీరు కారుతుంది అన్నారు. కొంతమంది కండ్ల కలక కాకుండానే కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఏంటది? కంటి నుంచి నీరు కారడానికి అనేక కారణాలు ఉంటాయి. సో ఎప్పుడు కంటిన్యూస్గా నీరు కారడానికి కారణం ఏంటంటే లూటీ కురుపులు అంటారు. సో కంటికి ముక్కుకి మధ్యలో ఒక తిత్తు ఉంటుంది, శాక్ ఉంటుంది, లాక్రిమల్ శాక్. కంటికి ముక్కుకి మధ్యలో ఇక్కడ ఈ జంక్షన్లో ఆ శాక్ బ్లాక్ అయినా, ఆ శాక్ నుంచి కిందకి ఒక ముక్కులోకి డక్ట్ ఉంటుంది. ఆ శాక్ కానీ డక్ట్ కానీ బ్లాక్ అయినా కానీ నీరు అనేది పారాల్సిన డైరెక్షన్లో పారకుండా బయటికి నీరు కారుతుంది. అండ్ ఇంకొకటి, ఎలర్జీస్ ఏమైనా ఉన్నా నీరు కారొచ్చు, కంటిలో నలకబడినా నీరు కారొచ్చు.
ఏడిస్తే అలాగో నీళ్ళు కాస్తాయి. కొంతమందికి కళ్ళు ఎర్రగా ఉంటాయి సరే, కంటిన్యూగా 24 hours ఎర్రగా ఉంటాయి కొంతమంది. 24 hours ఎర్రగా ఉంటాయి. ఒకటి కొంతమంది కళ్ళల్లో పిగ్మెంటేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఆ పిగ్మెంటేషన్ వల్ల యాక్చువల్గా కళ్ళు ఎర్రగా లేకపోయినా కానీ కళ్ళు ఎర్రగా ఉన్నట్టు కనపడతాయి. అండ్ ఇంకొంతమంది కిందాక మనం అనుకున్నట్టుగా కండ్ల కలకలు రావచ్చు, ఎలర్జీలు రావచ్చు, లేదంటే నల్లగుడ్డు చుట్టూ ఉన్న కణాల లోపం ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే నీరు ఉత్పత్తి సరిగా ఉండకపోవచ్చు. ఇందాక నీరు పారడం సరిగా లేని దాని గురించి మాట్లాడాం. అసలు నీరే ఉత్పత్తి అవ్వకపోతే కన్ను అనేది మొత్తం తేమారిపోయి డ్రైగా ఉంటుంది. డ్రైగా ఉన్నప్పుడు ఏంటంటే కన్ను ఆటోమేటిక్గా ఎరుపెక్కుతుంది. డ్రైగా ఉన్నప్పుడు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసేది ఎలా మరి? డ్రైగా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ దానికి గల కారణం తెలుసుకోవాలి, ఎందుకు డ్రైగా ఉంటుంది అన్నది. సో కంటి సర్ఫేస్ పైన ఉన్న ఇన్ఫ్లమేషన్ అయితే కొంచెం మందులు వాడితే అది సరవుతుంది. లేదు గ్రంథి నుంచే అసలు నీరు అనేదే బయటికి రావట్లేదు, అంతకుముందు వచ్చిన ఒక వ్యాధి వల్ల గ్రంథి అనేది మొత్తం జీరో అయిపోయింది అంటే ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ అంటే టీయర్ సప్లిమెంట్స్, ఆర్టిఫిషియల్ టీయర్స్ కంటిన్యూస్గా వేసుకుంటూ ఉండాలి. అలా వేసుకోకపోతే నల్లగుడ్డు అనేది కన్ను సర్ఫేస్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏ వయసు వచ్చిన తర్వాత మరి స్పెట్స్ మీరు సజెస్ట్ చేస్తారండి? అంటే స్పెక్స్ అనేది ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నిట్లో ఉంటుంది. యూజువల్గా ఒక వ్యక్తికి చిన్నప్పటి నుంచి ఒక 40 ఏళ్ల వరకు స్పెక్టికల్స్ లేవు అనుకోండి, అసలు స్పెక్టికల్స్ అనేవి లేవు. బట్ 40 ఏళ్ల తర్వాత ప్రెస్బయోపియా అని వస్తుంది. అంటే దగ్గర చూపుకి కొంచెం ఇలా చేయి దూరం జరిపితే కానీ వాళ్ళకి కనపడదు, ఇలా దగ్గర లాగా అంతే ఎగ్జాక్ట్గా. ఆ గ్లాసెస్ పెట్టుకుంటే వాళ్ళకి రీడింగ్కి కానీ రైటింగ్కి కానీ, లేకపోతే కొంతమంది ఫైన్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, సూయింగ్ కానీ, ఇవన్నీ వాళ్ళు చేయొచ్చు. మీరు క్యాట్రాక్ట్ ఆపరేషన్ అంటారు, ఇప్పుడు అవసరం అవుతుంది? క్యాట్రాక్ట్ ఆపరేషన్ అనేది యూజువల్గా 50 నుంచి 60 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే సమస్య ఎక్కువ మందిలో. కానీ దీనికి ప్రతిదానికి ఎక్సెప్షన్స్ ఉన్నట్టే. కొన్ని మందులు వాడడం వల్ల, లేదంటే వాళ్ళ పేరెంట్స్ మేనరికం సంబంధం చేసుకుని వాళ్ళు పుట్టడం వల్ల, చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా రావచ్చు శుక్లాలు అనేవి. పుట్టిన పసికందుల దగ్గర నుంచి కూడా ఉంటాయి శుక్లాలు. శుక్లానికి ముందు గ్లకోమా ఏదో అంటారు, గ్లకోమా సర్జరీ అంటారు. శుక్లము గ్లకోమా అనేది రెండు వేరేవి. ఓకే. శుక్లం అనేది ఎక్కువ మందిలో ఉంటుంది, గ్లకోమా కూడా ఉంటుంది కానీ ఎక్కువ మందిలో ఉండదు. సో శుక్లం అనేది 10 మందికి వచ్చే అవకాశం ఉంది, కానీ గ్లకోమా 10 మందిలో 2 నుంచి 3కే వస్తుంది. ఇప్పుడు శుక్లం క్యాట్రాక్ట్ ఆపరేషన్ తర్వాత జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? కంట్లోకి నీళ్లు వెళ్ళకూడదు మెయిన్గా. ఆపరేషన్ తర్వాత అట్లీస్ట్ ఒక వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆపరేషన్ చేసిన వైపు తిరిగి నిద్రపోకూడదని చెప్తాం. ఎందుకంటే ఆపరేషన్ వైపు కాకుండా మరోవైపు తిరిగి పనుకోవాలి. మరోవైపు ఒక వారం రోజులు సరిపోతుంది. వారం రోజులకి హీల్ అయిపోతుంది అనమాట. నడవచ్చు. ఓకే. సో నడవచ్చు. వారం రోజుల తర్వాత ఇంట్లో వంట వరకు చేసుకోవచ్చు. అంటే మనం క్లీనింగ్ పనులు, లేకపోతే డస్టింగ్ పనులు, బట్టలు ఉతికే లాంటి పనులు అలాంటివి చేయకూడదు. కంటిలో డస్ట్ పడకూడదు, వాటర్ లాంటిది కూడా పడకూడదు, రెస్ట్ అంటారు. అంతే, రెస్ట్. అంతేగాని మామూలుగా పొయ్యి దగ్గరికి వెళ్ళి చిన్న పనులు మేము చేసుకోవచ్చు అని అడిగితే వారం తర్వాత అవి చేయొచ్చు. ఓకే. క్యాట్రాక్ట్ ఆపరేషన్ సర్జరీ ఏమన్నా పెయిన్ ఉంటుందా దాంట్లో? క్యాట్రాక్ట్ సర్జరీలో పెయిన్ ఉండదు. క్యాట్రాక్ట్ సర్జరీకి ముందు మనం ఎనస్థీషియా చేస్తాం. ఇచ్చేటప్పుడు పెయిన్ ఉండదా? అంటే ఎనస్థీషియా ఇచ్చే దాంట్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి లోకల్ ఎనస్థీషియా, అంటే కంటికి చుట్టుపక్కల భాగాల్లో ఇంజెక్షన్ ఇవ్వడం. ఆ చుట్టుపక్కల భాగంలో ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఆ సూది గుచ్చిన నొప్పి ఉంటుంది, మినిమం పెయిన్. లేదు ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ అయితే ఆ సూది కూడా లేకుండా కంటిలో డ్రాప్ చేస్తాం. డ్రాప్ వేసినప్పుడు ఏ పెయిన్ ఉండదు. లోకల్ ఎనస్థీషియాకి దీన్ని టాపికల్ ఎనస్థీషియా. ఇంజెక్షన్ లేదు, ఇప్పుడు ఇంజెక్షన్ లేదు, దాన్ని టాపికల్ ఎనస్థీషియా అంటారు. ఓన్లీ కంటి పైన డ్రాప్ వేస్తాం అంతే, ఇంకా సూది లేదు, ఇంజెక్షన్ లేదు. ఇప్పుడు కంటి పైన డ్రాప్ వేస్తే ఆపరేషన్ తర్వాత మీకు పెయిన్ ఉండదు, ఆపరేషన్ టైంలో తర్వాత కూడా పెయిన్ ఉండదు. అంటే బేరబుల్ సెన్సేషన్స్ అన్ని తెలుస్తాయి. అంటే యూజువల్లీ పేషెంట్స్ కెన్ బేర్ దట్ సెన్సేషన్ అనమాట. ఆ చిన్నపాటి టచ్ సెన్సేషన్ కానీ, ప్రెషర్ సెన్సేషన్ కానీ అది తెలుస్తుంది, కానీ పెయిన్ అయితే తెలియదు, అన్ప్లెజెంట్ సెన్సేషన్ తెలియదు. లోకల్ ఎనస్థీషియా కాబట్టి జరుగుతున్నట్టు అర్థం అవుద్ది, కానీ పెయిన్ మాత్రం ఉండదు, పెయిన్ ఉండదు. సో లోకల్ ఎనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తే కంప్లీట్గా నంబ్ అయిపోతుంది, కన్ను కూడా తిప్పలేరు. టాపికల్ ఎనస్థీషియా అంటే నొప్పి ఉండదు, కానీ కన్ను అటు ఇటు తిప్పొచ్చు. ఓకే. ఇప్పుడు గ్లకోమా అన్నారు, ఆ సర్జరీ ఏంటండి? గ్లకోమాకి మెయిన్గా మనం మందులు వాడతాము. మందులతో అవనప్పుడు గ్లకోమా సర్జరీస్ ఉన్నాయి. ఇది నీటి కాసులు అంటారా? నీటి కాసులు. గ్లకోమా అంటే నీటి కాసులు. నీటి కాసులకు సంబంధించిన సర్జరీ ఒకటి మనం పెద్ద ఘాటు పెట్టి చేసే సర్జరీ ఉంది. ఇప్పుడు మైక్రో ఇన్సిషనల్ గ్లకోమా సర్జరీస్ వచ్చినాయి, మిగ్స్ అంటాం అనమాట. చిన్న డివైజెస్ ఉంటాయి, ఆ డివైజెస్ని కంట్లో అమర్చి కూడా దాని ద్వారా కూడా ప్రెషర్ కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు గ్లకోమా అంటే అది ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది?
ఎవరికైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు, కానీ కామన్గా 40 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఎక్కువ 40 దాటాలి. 40 దాటిన తర్వాత ఎక్కువ వస్తుంది. రెటీనా సర్జరీ అంటారు ఏంది అది? సో రెటీనా సర్జరీ అంటే మన కన్నులో నల్లగుడ్డు ముందుండే భాగం, నల్లగుడ్డు కార్నియా వెనకాలంటే నేను కామన్ పార్ట్స్ చెప్తున్నాను. కామన్గా అంటే మనకి ఎక్కువ తెలుసుకోవాల్సినవి చెప్తున్నాను. వెనకాల లెన్స్ ఉంటుంది, లెన్స్కి వచ్చే ప్రాబ్లం క్యాట్రాక్ట్, అది క్యాట్రాక్ట్. వెనకాల ఇప్పుడు మన కెమెరాకి ఎలాగైతే బయట లెన్స్ ఉంటుంది, ఆ కాంతి వెళ్ళి మనకి ఫిల్మ్ పైన, ఇప్పుడైతే సెన్సార్లు చిప్పుల పైన పడుతుంది, ఆ చిప్ ఇమేజ్ స్టోర్ చేస్తుంది. అలాగే రెటీనా అనేది ఒక ఫిల్మ్ లాంటిది అనమాట. ఆ ఇమేజ్ దానిపైన ఫామ్ అయ్యి అక్కడి నుంచి మెదడుకి కనెక్షన్లు ఉంటాయి. ఆ ఇమేజ్ని మెదడు ప్రాసెసింగ్ సెంటర్, అంటే మెదడు అనేది ప్రాసెసర్. బట్ మెయిన్ ఫిల్మ్ ఏంటంటే రెటీనా. ఆ ఫిల్మ్ అనేది లేకపోతే మనం కెమెరా క్లిక్ చేసిన ఫోటో అయితే ఎలా రాదో, రెటీనా బాగాలేకపోతే మిగిలిన కన్నంతా బాగున్నా కానీ చూపు కనపడదు. ఓకే. సో ఆ ఫిల్మ్ అనమాట రెటీనా అంటే. దాన్ని సరిచేసే ఆపరేషన్లు ఉంటాయి. అంటే అది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతే మనం ఏమీ చేయలేము. రెటీనా సర్జరీ అంటారు దాన్ని. రెటీనా సర్జరీస్ అంటారు, విట్రియో రెటీనా సర్జరీస్ అంటారు వాటిని. అది ప్రాబ్లం ఉంటుందా ఆపరేషన్ ఏమన్నా ఆ సర్జరీ? ఆపరేషన్ అంటే విట్రియో రెటీనా సర్జరీ అంటే కంటి ఆపరేషన్లలో వన్ ఆఫ్ ద మేజర్ ఆపరేషన్ అది. ఓకే. సో వన్ ఆఫ్ ద మేజర్ ఆపరేషన్ కాబట్టి మనం మెయిన్గా రెటీనా ఆపరేషన్స్లో చూపును అన్నది ప్రిజర్వ్ చేయడానికే ఉపయోగపడుతుంది. అంటే పోయిన చూపు ప్రతి ఒక్క కండిషన్లో తిరిగి తీసుకురాలేకపోవచ్చు, కానీ ఆ పేషెంట్ని ఆ కండిషన్లో వదిలేస్తే చూపు అనేది పూర్తిగా పోయే అవకాశం, పూర్తిగా చూపు పోకుండా ఆ ఉన్న మేర దాన్ని కాపాడడం అండ్ కొంతమేర ఇంప్రూవ్మెంట్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, ఇంప్రూవ్మెంట్ ఇవ్వచ్చు. కంప్లీట్గా రివర్స్ చేయలేకపోయినా కానీ ఇవన్నీ చేయొచ్చు. అండ్ ఈ విట్రియో రెటీనా ప్రాబ్లమ్స్ కూడా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే, ఆపరేషన్ చేస్తే 100కి 100% చూపు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే నెగ్లెక్ట్ చేయకూడదు, ఎర్లీగా చూయించుకోవాలి, అడ్వైస్ ఫాలో అవ్వాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒక వ్యాధిని మనం ఎక్కువ రోజులు ముదరబెట్టి రెటీనా ఫిల్మ్ అన్నది ఎక్కువ డ్యామేజ్ అయిపోయిన తర్వాత అది ఉండాల్సిన ప్లేస్లోకి దాన్ని పంపినా కానీ దాని ఫంక్షన్ అన్నది కరెక్ట్గా చేయదు. కొంతమంది కలర్స్ ఐడెంటిఫై చేయలేరు కళ్ళతో అంటారు, ఆ ప్రాబ్లం ఏంటి? కలర్ బ్లైండ్నెస్ అంటారు. ఇది ఎక్కువ మగవాళ్ళలో బ్లైండ్నెస్, కలర్ బ్లైండ్నెస్ ఎక్కువ మగవాళ్ళలో ఉంటుంది. సో ఆడవాళ్ళు మనకు తెలుసు, వాళ్ళు వెళ్ళి షాపింగ్కి వెళ్తే నాకు ఈ కలర్ కావాలి, ఆ కలర్ కావాలి అంటారు. మనకి అవునా ఇన్ని కలర్లు ఉన్నాయని మనం అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళలో కలర్ సెన్స్ అనేది మేల్స్ కన్నా డెఫినెట్గా ఎప్పుడు బెటర్గా ఉంటుంది. ఎక్సర్సైజ్ వాళ్ళని అంటారా, కంటికి ఎక్సర్సైజ్ కాదు, ఇది జన్యుపరమైన లోపం. మగవారిలో కొంతమందిలో లేకపోవడం జన్యుపరమైన లోపం. సో ఇలా ఎక్కువ పని చెప్తారు కాబట్టి వాళ్ళకి ఏమైనా పని చేయటం కదా, వాళ్ళ కంటికి ఎక్కువ పని చెప్తారు మీరు చెప్పినట్టుగా షాప్కి వెళ్ళేదే. అలా లేదు జన్యుపరమైన లోపం. మగవాళ్ళలో కలర్ బ్లైండ్నెస్ ఉండడం అనేది కొంచెం జన్యుపరమైన లోపం అది. ఓకే. దాని రెమెడీ ఉందా? రెమెడీ ఏం లేదు, ఇంకా ట్రైనింగ్ అంతే, హౌ టు ఐడెంటిఫై ట్రైనింగ్. అందుకనే ఇలా కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళని నేవీలో కానీ ఆర్మీలో కానీ లేదంటే పైలట్స్గా కానీ తీసుకోరు. ఓకే, పైలట్గా వెళ్ళాలి. ఈవెన్ పోలీసులకి, రైల్వే లోకో పైలట్స్కి, సిగ్నల్ మెన్, వీళ్ళెవరిని వాళ్ళు అందుకనే కలర్ విజన్ టెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇటువంటి జాబులకి. ఈవెన్ సిటీలో మనం డ్రైవ్ చేయాలన్నా కానీ సిగ్నల్ ఏది పడిందో మనకు తెలియాలి, రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ అని కన్ఫ్యూజ్ అవుతారు వీళ్ళు. ఆ కలర్ బ్లైండ్నెస్ రెడ్కి, అందుకనే ఈవెన్ తేడా తెలియదు. ఆ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్గా కూడా వాళ్ళని సెలెక్ట్ చేసుకోరు. ఓకే. మరి పల్లెటూరులో కొంతమంది అండి, మా చిన్నప్పుడు కళ్ళారిపోయాడు కొంపలారిపోయాడు అంటారు. కళ్ళు ఆర్పడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కళ్ళు ఆర్పడానికి సంబంధం లేదు. ఓకే, కళ్ళు ఆర్పడం రీజన్ ఏంటి? కళ్ళు ఆర్పడానికి రీజన్ ఇందాక తేమ లేదు అని చెప్పాను, తేమ లేకపోయినా కన్ను ఆర్పచ్చు. అండ్ ఇంకోటి కొంతమందికి బ్లెఫ్రోస్పాజం అంటారు, అంటే రెప్పలు అలా కొడతా ఉండే హ్యాబిట్ ఒకటి ఉంటుంది పిల్లల్లో. అయితే పెద్దవాళ్ళల్లో ఏంటంటే నరాల వీక్నెస్ వల్ల, ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కన్ను అనేది కంటిన్యూస్గా కొడతా ఉండొచ్చు. డయాబెటిక్ పేషెంట్కి కంటికి సంబంధం ఉందా? ఉంది, డెఫినెట్గా. డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ టైం డయాగ్నోజ్ అయిన వాళ్ళకి అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్కి ఒకసారి రెటినోపతికి స్క్రీన్ చేసుకోమంటారు, డయాబెటిక్ రెటినోపతికి. అండ్ ఇంకోటి కన్ను, కిడ్నీ రెండు డ్యామేజ్ అనేది యూజువల్గా ప్యారలల్గా ఉంటుంది. డయాబెటీస్, కిడ్నీ. అవునా? డయాబెటిక్ రెటినోపతి వచ్చిన పేషెంట్కి డయాబెటిక్ నెఫ్రోపతి కూడా ఉండే అవకాశం ఉంది. ఓకే. వాళ్ళు డెఫినెట్గా మేము కిడ్నీ డాక్టర్కి కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పి చెప్తాం. మీరు కిడ్నీ అంటే నాకు ఒక సంఘటన గుర్తొచ్చిందండి. ఒక బాబుకి సెగ్గడ్డలాగా వచ్చినాయి, అంటే అక్కడ టీవీ లక్షణాలు ఉన్నాయని వాళ్ళు కూడా కంటి డాక్టర్ దగ్గర పంపించారు. ఓకే,
ఎందుకంటే టీబీ మందుల వల్ల కలర్ విజన్ తగ్గుతుంది. ఓకే. టీబీ మందులకి ఆ, ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ చేసే గుణం ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ కింద. ఆ, ఆ డ్యామేజ్ అనేది ఉంటే ఒక పర్టికులర్ మందు ఆపాలి. సో అది మనం మధ్యలో టెస్ట్ చేసుకుంటేనే ఆ మందు ఆపగలరు. అందుకని ఫిజిషియన్స్ అందరూ కూడా టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కంటి డాక్టర్ని ఒకసారి కలవండి అని చెప్తారు. అంటే మీరు చెప్పిన ప్రకారం చాలా సమస్యల దగ్గర మీ దగ్గర రావాల్సిందే, వాళ్ళకి ఇతర సమస్యలు ఉన్నప్పటికీ కూడా. సో ఐ ఈజ్ లైక్ ఎ విండో టు అవర్ బాడీ. ఓకే. సో మన శరీరంలో ఏం జరుగుతుంది అని చూడాలి అంటే ఇందాక చెప్పిన రెటీనా పొర, దానిపైన ఉండే రక్తనాళాలు చూస్తే అర్థమవుతుంది. ఈవెన్ హైపర్ టెన్సివ్స్లో కూడా చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము బీపీ రొటీన్గా స్టార్టింగ్లో చూడం, ఎందుకంటే ఇది ఐ హాస్పిటల్ కాబట్టి. సో వెనకాల రెటీనా చెక్ చేస్తాం. రెటీనా చెక్ చేసినప్పుడు నరాలు ఏమైనా సన్నబడ్డా, నరాలు గట్టి తాడుల్లాగా ఉండి ఒక నరం ఇంకొక నరాన్ని నొక్కుతుందా కానీ మీకు బీపీ ఉందా అని అడుగుతాం. చాలామంది పేషెంట్స్ మాకు బీపీ ఉంది వాడుతున్నాం అని చెప్తారు. ఎవరికైనా మాకు లేదు, మాకు తెలియదు అని చెప్తే వెళ్ళి టెస్ట్ చేసుకోమని చెప్తే వాళ్ళు టెస్ట్ చేసుకొని బీపీ ఉందని చాలామందికి నిర్ధారణ అవుతుంది కూడా. అయిన తర్వాత వాళ్ళు మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేశారు. సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నారు కాబట్టి మీ దగ్గర రావాల్సింది ఇప్పుడు చాలా మీరు చెప్పిన దాన్ని బట్టి కదా. మంచిది, డెఫినెట్లీ వస్తే మంచిది. ఎందుకంటే ఈవెన్ డయాబెటిక్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, ఈవెన్ ఇంకా అన్ని రకాల పేషెంట్స్కి, హైపర్ టెన్సివ్స్ కానీ, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కూడా ఇప్పుడు రుమటాలజిస్టులు ఉంటారు. ఈవెన్ రుమటాలజీ మేనిఫెస్టేషన్స్ కూడా, ఆ డిసీజ్ మేనిఫెస్టేషన్ కూడా ఐలో చూపిస్తుంది. కన్ను ఎరుపెక్కుతుంది, వాపు వస్తుంది, లైట్ చూడలేరు, వాళ్ళకి టీయర్స్ అనేవి సరిగా రావు. ఆ పేషెంట్స్ కూడా కంటి డాక్టర్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు 40 years దాటిన వాళ్ళు ఎన్నాళ్ళకి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే అట్లీస్ట్ 1 yearకి చేయించుకోవడం మంచిది. ఇయర్లీ వన్స్ తప్పనిసరిగా ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. గ్లకోమా హిస్టరీ ఉన్న వాళ్ళైతే 35 years నుంచి మొదలు పెట్టడమే ఇంకా మేలు. ఓకే. ఎందుకంటే గ్లకోమాని మనం ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత తొందరగా వాళ్ళకి డ్యామేజ్ అన్నది మనం ఆపొచ్చు. ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని రివర్స్ చేయలేం. సో మనం ఉన్నప్పుడే కాపాడుకోవాలి. ఇప్పుడు వీలైనంతగా కంటి సమస్యలు రాకుండా ఉండటం కోసం ఎటువంటి ఆహారం తీసుకుంటే బెటర్ అంటారు? సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అంటే విటమిన్ సి ఎక్కువ ఉండాలి, విటమిన్ డి ఎక్కువ ఉండాలి, ఈవెన్ విటమిన్ ఈ కూడా ఇంపార్టెంటే డ్రై ఐ ఇలా రాకుండా ఉండడానికి. వైటమిన్ ఏ ఎలాగో రెటీనాకి ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే. సో పపాయ ఒకటి, క్యారెట్ ఒకటి, బెర్రీస్ ఒకటి, ఎగ్ ఒకటి. ఎగ్లో యోక్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఎగ్ యోక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్లో కొంతమంది ఏమంటారంటే చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తే కంటికి మంచిది అంటారు. అంటే పచ్చని చెట్లు, అడవులు అలా చూసినప్పుడు ఆబ్వియస్గా అంటే మనసుకు మంచిది, కంటికి మంచిది అనడానికన్నా మనసుకు మంచిది అని చెప్పాలి. మనసుకి ఆహ్లాదం ఇవ్వడానికి మన కళ్ళు అనేవి బాగుండాలి. మన కళ్ళు బాగలేని రోజు ప్రకృతి ఎంత బాగున్నా కానీ, అది ఎంత ఆహ్లాదం ఇవ్వగలిగినా కానీ, ఆ పీల్చే గాలి వల్ల, స్మెల్ వల్ల మనం ఆహ్లాదం చెందొచ్చేమో కానీ కంటి వల్ల చెందలేము ఆ రోజు. కన్ను అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెన్స్ అంతే. ఓకే. సో అది మన బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే. సో దానివల్ల మానసిక ఉత్తేజం రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. చాలామంది కంటి సమస్య నమ్మటే మెడికల్ షాప్కి వెళ్తారు, ఐ డ్రాప్స్ తీసుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మెడికల్ షాపుల్లో హార్మ్లెస్ మెడికేషన్ ఇచ్చినప్పుడు ఏం కాదు. ఒకటి, హార్మ్లెస్ మెడికేషన్ ఇచ్చినా కానీ అది హార్మ్ అవ్వచ్చు. ఎందుకంటే అది పేషెంట్కి వచ్చింది హార్మ్ఫుల్ కండిషన్ అని వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏంటంటే ఈ మందు వల్ల ఏం కాదు, ఇది వేసుకో అని చెప్పి ఇస్తారు. అది వేసుకున్నాక తగ్గకుండా వాళ్ళకి వచ్చిన కండిషన్ పెరిగినా కానీ అది హామే కదా. సో అంటే చాలా వరకు మెడికల్ షాప్లో తీసుకొని మందులు వాడితే తగ్గొచ్చు, కానీ కొన్ని తగ్గవు. అందుకని ఎప్పుడైనా దగ్గరలో ఉన్న కంటి డాక్టర్కి ఒక్కసారి చూయించుకుంటే ఏది అవసరమైతే ఆ మందులు ఇచ్చి పంపిస్తారు మీకు. ఓకే, అది బెటర్. థ్యాంక్ యూ సార్. రాకీ మీడియా ఇంటర్వ్యూ సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.